నమస్తే, వెల్కమ్ టు రాకీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా వేదిక, ఉన్నత అధికారులకు విన్నపాలు అందజేసిన ప్రజలు. పంట కొనుగోలు చేసి కర్షకులకు 7 కోట్ల రూపాయలు చెల్లించకుండా టోకరా వేసిన వ్యాపారి. చిలకలూరుపేట శీతల గిడ్డంగి గుమస్తా నాగరాజుపై ఏఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత రైతులు. కటకటాల్లోకి మాచర్ల పురపాలక సంఘ మాజీ చైర్మన్ తురకా కిషోర్. 2 వారాలు రిమాండ్ విధించిన న్యాయమూర్తి. నర్సరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్ బాబు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ ఫిర్యాదుల్ని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి జిల్లా అదనపు ఎస్పీ సంతోష్ ఫిర్యాదులు స్వీకరించారు. వీటిని నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఏఎస్పీ ఆదేశించారు. మీడియా మిత్రులందరికీ కూడా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు కంభం ఆనంద్ కుమార్, రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నేను. ఇప్పుడు ఈ రోజున ఎర్ల లక్ష్మమ్మ అనేటువంటి ఒక బడుగు బలహీన వర్గ జాతికి కులానికి చెందినటువంటి నిరుపేద మహిళ, విధవరాలు. ఆమెకి దాచేపల్లి మండలం మరి సర్వే నంబర్ 127/13-1 ఎప్పుడో తాతలు తండ్రుల నాటి పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి అది 39 సెంట్లు. ఈ 39 సెంట్ల భూమికి పట్టాదారు పాస్ పుస్తకం అడంగళీమని తహసీల్దార్కి లెటర్ పెట్టుకోవడం జరిగింది. తహసీల్దార్ ఏం చేశాడంటే 25 సెంట్లకు మాత్రమే అడంగళ్ళు పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చి మిగతా 14 సెంట్లు సైడ్ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుని కలిసి చిలకలూరుపేట రైతులు తమకు న్యాయం చేయాలని విన్నవించారు. గత అక్టోబర్లో చిలకలూరుపేట కోల్డ్ స్టోరేజ్ గుమస్తా గోగుల నాగరాజు తమ వద్ద శనగలు, కందులు అరవక కొనుగోలు చేశాడని, 7 కోట్ల రూపాయలు నగదు చెల్లించకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడని ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చారు. అధికార పార్టీ నేతలు చిలకలూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై విచారించి తమకు న్యాయం చేయాలని పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావుని చిలకలూరుపేట, ఎద్దనపొడి, మాటూరు, పెద్దనందిపాడు రైతులు కోరారు. చిలకలూరుపేట అదేవిధంగా మార్టూరు మండలాలకు చెందినటువంటి 50 మంది రైతుల దగ్గర నుంచి 7 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శనగలు అదేవిధంగా కందులకు సంబంధించి కొనుగోలు చేసి వాటికి సంబంధించినటువంటి డబ్బులు 15 రోజుల్లో చెల్లిస్తానని దాదాపుగా 7 కోట్ల రూపాయలు అతను సేకరించి వీళ్ళందరికీ ఇవ్వకుండా మోసం చేసి పరారైపోయినటువంటి సంఘటన జరిగింది. దీనికి సంబంధించి రైతులు లబోదిబొమ్మని అంటున్నా, దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మొత్తాన్ని కూడా కలిసి అదేవిధంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా ఆఖరికి అతన్ని తీసుకొచ్చి ధాన్యం బ్రోకర్ని తీసుకొచ్చి పోలీసు వారికి అప్పచెప్పిన అతన్ని అన్కండిషనల్గా బయటికి పంపించడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆ రకంగా మేము ఈరోజు చెబుతా ఉన్నాం. అతను 420 అనేటటువంటిది ఈరోజు క్రైమ్ అనేటటువంటిది 420గా నమోదు చేసి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రైతులకు రావాల్సినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి బకాయిలు మొత్తం ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో మన ఇన్ఛార్జి మంత్రి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే పుల్లారావు గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, సంబంధిత పోలీస్ స్టేషన్లో అన్ని చోట్ల ఫిర్యాదు చేసినా ఏ మాత్రం కూడా దీని మీద స్పందిస్తున్నటువంటి దాఖలాలు లేవు. పెరవల శ్రీనివాసరావు అని నేను, ఎద్దనపూడి మండలం, ఎద్దనపూడి గ్రామం, గోగుల నాగరాజు అనే అతను చిలకలూరుపేట కోల్డ్ స్టోరేజ్లో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు రైతులందరినీ బ్రోకర్గా ఉండి సరుకు తీసుకొని వేరే వాళ్ళకి వేసి అది అమ్మి మాకేం 15 రోజులు అని చెప్పి అతను 3వ రోజే క్యాష్ తీసుకోవడం జరిగింది. ఆ క్యాష్ రైతులకు ఇవ్వకుండా కనపడకుండా వెళ్ళిపోవడం జరిగింది. అతను తీసుకొని రావడం జరిగింది. అది పోలీస్ స్టేషన్కి అప్పచెప్పినప్పుడు వాళ్ళు మెదలకుండా కేసు కట్టేసి ఆటోమేటిక్గా స్టేషన్ కేసు కట్టేసి వాళ్ళు చేతులు దులుపుకోవడం కూడా జరిగిపోయింది.
ఆల్రెడీ ఇప్పుడు రైతులందరూ గగ్గోలు ఎత్తే పరిస్థితి వస్తుంది. కనీసం ఏ మిల్లర్కి ఎత్తారు, ఏ ఊరికి ఎత్తారు ఏందనేది ఎంక్వైరీ చేయకుండా, ఏమీ లేకుండా, వారి దగ్గర ఏమీ తీసుకోకుండా మెదలకుండా ఉండటం జరుగుతుంది. టీడీపీ నేతలపై దాడి చేసిన మాచర్ల పురపాలక సంఘ మాజీ చైర్మన్ తురక కిషోర్కి పల్నాడు జిల్లా గురుజల ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. 6 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న కిషోర్ని నిన్న హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. మాచర్ల న్యాయస్థానంలో కిషోర్తో పాటు మరో నిందితుడు శ్రీకాంత్ని హాజరుపరచగా న్యాయమూర్తి వారి ఇరువురికి 2 వారాలు రిమాండ్ విధించారు. గుంటూరు సబ్ జైలుకి తరలించారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్సరావుపేట రామిరెడ్డిపేట 20 వార్డులో తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధికారి ప్రతినిధి మానుకొండ జహన్వి నియోజకవర్గ మహిళల సొంత నిధులతో ఆధునీకరించిన కమ్యూనిటీ భవనాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొప్పూడి వెంకయ్యమ్మ, షేక్ అఖిల, రావెల నాగేశ్వరరావు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. మేడం 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 ఒకసారి ఇలా చూడండి మేడం 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 అమ్మా వెనక్కి రండి అమ్మ ఒకసారి. నర్సరావుపేట, నా పేరు అఖిల అండి, పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ని నేను. నర్సరావుపేట 2 టౌన్ లీడర్ బొప్పూడి వెంకయ్యమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మెప్మా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ గత 6 నెలల కిందట ఇక్కడికి వచ్చినప్పుడు
అసలు భూత్ బంగ్లాలా మారిపోయిన ఈ బంగ్లాని చూసి భయపడ్డాం మేము. ఇది మా అరవింద్ బాబు ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సార్ అసలు భూత్ బంగ్లా లాగా ఉంది, మా మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంది, బాత్రూమ్స్ కూడా కరెక్ట్గా లేవు సార్ అని చెప్పడం జరిగింది. సార్ వెంటనే దీనికి ఇక్కడికి వచ్చి ఇచ్చేసి చూసి అసలు ఇది వెంటనే బాగు చేయించాలని వేరే మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి జాహ్నవి గారికి అప్పచెప్పడం జరిగింది. ఆవిడ ఈరోజు ఇంత చక్కటిగా చేయడం జరిగింది. మొత్తం ఇవాళ నర్సరావుపేట పట్టణంలో మరి 20వ వార్డులో మెక్మా బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది. మరి గడిచిన 5 ఏళ్లుగా ఈ మెక్మా బిల్డింగు బాగా పాతపడిపోయింది. మరి సౌకర్యాలు కూడా లేని పరిస్థితుల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకురాలు మరి స్టేట్ లీడర్ జాహ్నవి గారి దగ్గరుండి పెయింటింగ్ లైన్ వేయడం జరిగింది. మరి బాత్రూమ్ కూడా కట్టించడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ బిల్డింగ్ని మెక్మా బిల్డింగ్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన అక్క చెల్లెళ్ళ ఆడపడుచులకి అండగా ఉండటానికి డ్వాక్రా పథకాన్ని పెట్టారు. ఆ డ్వాక్రా పథకాన్ని గడిచిన 5 ఏళ్లుగా మరి నిర్వీర్యం చేయడం జరిగింది. చాలామంది ఆర్పీలు కానీ డ్వాక్రా గ్రూపుల్లో మరి బ్యాంకు రుణాలు కట్టలేకపోవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా జాయింట్ కలెక్టర్ విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తా ఉన్నారు. పల్నాడు జిల్లాలో మాదిగల పేర్ల స్థానంలో మాలల పేర్లుగా మార్పులు చేసి సచివాలయ సిబ్బంది రికార్డులో ఎక్కిస్తున్నారని ఎంఆర్పీఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ ఆరోపించారు. నర్సరావుపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావేదికలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మీరయ్య మాదిగ మాట్లాడుతూ మాదిగలను బీసీసీలు బీసీఏలుగా చిత్రీకరిస్తున్నారని, గ్రామాల్లో అలాగే కొనసాగితే మాదిగ జాతి మరుగున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన చెందారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ల పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరీనీల బొంగ సంజయ్ మాదిగ్ గారు, అలాగే రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టిఎం రమేష్ మాదిగ్ గారు ఆదేశాల మేరకు ఈ పలనాడు జిల్లాలో ప్రథమ స్థానంలో మాదిగలు ఉపకులాలు. దానిలో భాగంగా ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల తప్ప గుంటూరు, పలనాడు 2వ స్థానంలో మాదిగలో సంఖ్య అధికంగా గణనీయంగా ఉంది. దాన్ని దృష్టి పెట్టుకొని ఈ పలనాడు జిల్లాలో కొన్ని గ్రామాల్లో మాదిగలను మాలలుగా చిత్రీకరిస్తున్నారు. సంబంధిత అధికారులు మాదిగలని మాలలుగా చిత్రీకరించుకుంటా జరుగుతున్నది. ఇదంతా ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి కుట్ర జరుగుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ద్వారా చెబుతున్నాము. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వటం జరిగింది. నాగార్జున సాగర్ కుడి కాల్వ పరిధిలోని పంట కాల్వలకు మరమ్మతులు చేయించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నర్సరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ సాగర్ కాల్వలకు 5 ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో కంప చెట్లు జమ్ము నాచుతో అధ్వానంగా మారాయన్నారు. పూడిక పేరుకుపోయి దిగువ భూములకు సాగునీరు అందడం లేదన్నారు. ఎగువ ప్రాంతంలో కట్టలు పొంగి విలువైన సాగుజలం వృధా అవుతుందన్నారు. కప్ప చెట్లతో నిండిపోయిన ఎన్ఎస్పీ కాలువలను ఆక్రమణలకు గురైన ఎన్ఎస్పీ కాలువలను స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వం వెంటనే. ఆక్రమణలకు గురైన ఎన్ఎస్పీ కాలువలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కప్ప చెట్ల మొత్తం జిల్లా వ్యాప్తంగా పంట కాలువలు కాలువ గట్ల మీద పూర్తిగా కంప చెట్లతో నిండిపోయి ఉంది. రైతులు కాలువ గట్ల మీద నుంచి నడిచే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కనపడదు. అలాగనే నీరు శివారు భూములకి నీరు అందక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు లీకేజీలు అయ్యి నీళ్లు కూడా వృధాగా వెళ్తున్న పరిస్థితి చాలా చోట్ల కనపడతా ఉంది. అందుకోసమే ప్రజా సంఘాలుగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా నాగార్జున సాగర్ నుంచి వచ్చే కుడి కాలువ ఏదైతే ఉందో కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులు ఆ నీరుని పొలాలకి పెట్టుకొని వ్యవసాయం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు ఆ కాలువలకు సంబంధించినటువంటి మొత్తం పూడిక భరించి ఉంది. ముళ్ళ చెట్లు మొత్తం బాగా కమ్ముకొని ఉన్నాయి. ఆ నీళ్లు రాజు వచ్చే పరిస్థితి కనబట్టలేదు. అదే రకంగా ఆ కాలువలలో పాములు ఇంకా రకరకాలుగా మొత్తం విషకు సంబంధించినటువంటి సర్పాలు ఉన్నాయి. అవి అటు పోయి రైతులు చూడటానికి కానీ లేదంటే సక్రమంగా పొలాలకి నీళ్లు రావాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం మరి అంతకుముందే
నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ఈ కాలువలు ఏదైతే ఉన్నాయో ఎన్ఎస్పి కాలువలు శుభ్రం చేపిస్తాం, మరమ్మతులు చేపిస్తామని చెప్పి బడ్జెట్ కూడా ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనబట్టలేదు కనుక రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాలువలని శుభ్రం చేసే కార్యక్రమం వెంటనే చేయాలని చెప్పి రైతులు ఏదైతే నీళ్లు కట్టుకునే పొలాలు ఉన్నాయో అందరికీ అందే విధంగా శుభ్రం చేసి చేయాలని చెప్పి సంబంధిత కలెక్టర్ గారికి ఈరోజు అర్జీ చేయడం జరిగింది. నర్సరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వెన్న చిలికే కార్యక్రమం నిర్వహించామని ఆలయ అర్చకులు రఘుపతి తెలియజేశారు. దేవతామూర్తులను భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీమన్నారాయణ ఈరోజు ధనుర్మాసంలోని 21వ పాసనం చాలా విశేషమైనది. గోపికలందరూ కూడా ఆ రోజున గోకులంలోని కృష్ణ భగవానుడి కోసం కడవలతోటి పాలు చిలికి పెరుగు చిలికి కృష్ణ భగవానుడి కోసం ఆ వెన్నను సమర్పిస్తారు. మన ఆలయంలో ఈ రోజున గోదాదేవి సన్నిధిలో కూడా మన భక్త బృందం అందరూ కూడా చక్కగా ఆ కడవలోని పెరుగుని చిలికి ఆ వెన్నను తీయడం జరిగింది. ఆ వెన్నని రేపు కూడా ఏ రోజున స్వామివారికి నివేదనగా సమర్పిస్తాం. జై శ్రీమన్నారాయణ. విజయవాడ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్లో పురుషుల విభాగం స్విమ్మింగ్ టీం ఎంపికలు నిర్వహించారు. నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల బీకాం ద్వితీయ సంవత్సర విద్యార్థి జగదీష్ 100 మీటర్ల బటర్ఫ్లై స్టైల్లో ఈవెంట్లలో పాల్గొని రాష్ట్ర స్విమ్మింగ్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఉత్తరాఖండ్లో నిర్వహించే 38వ జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. గతంలో జగదీష్ 3 సార్లు జూనియర్ నేషనల్స్లో పాల్గొన్నాడు. అంతర్జిల్లాల పోటీలో పాల్గొని 10 బంగారు, 7 రజత, 3 కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా జగదీష్ను కళాశాల యాజమాన్యం అభినందించింది. మా శ్రీ సుబ్బరాయణ నారాయణ కాలేజీలో మా సెకండ్ బీకామ్ విద్యార్థి జగదీష్ పోయిన నెల 29/12/24 ఆదివారం నాడు విజయవాడ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్లో నుండి జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురుషుల స్విమ్మింగ్ టీముల్లో ఎంపికల్లో పాల్గొని 100 మీటర్ బటర్ఫ్లై ఈవెంట్, 100 మీటర్లు ఫ్రీ స్టైల్స్ ఈవెంట్లలో
మంచి ప్రతిభ చూపించి రాష్ట్ర జట్టుకు ఎంపికై మరి జనవరి 29, 2025 నాడు నుండి 4వ తారీఖు ఫిబ్రవరి వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగు మరి 38వ జాతీయ క్రీడలలో పాల్గొంటున్నాడు. 29/12/2024 ఆదివారం నాడు విజయవాడ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్ నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ జెంట్స్ స్విమ్మింగ్ టీంలో ఎంపికైన మా ఎస్ఎస్ఎన్ కళాశాల విద్యార్థి సెకండ్ బీకామ్ జగదీష్ పాల్గొని 100 మీటర్లు బటర్ఫ్లై ఫ్రీ స్టైల్ ఈవెంట్లో మంచి టైమింగ్స్లో రాష్ట్ర పురుషుల స్విమ్మింగ్ జట్టుకి ఎంపికై రేపు 29/1/25 బుధవారం నుండి 4/2/25 మంగళవారం వరకు ఉత్తరాఖండ్లో రాష్ట్రంలో జరగబోవు 38వ జాతీయ క్రీడల్లో 2024లో పాల్గొంటున్నాడు. అంతేగాక ఈ విద్యార్థి జగదీష్ ఇప్పటి వరకు 3 సార్లు జూనియర్ నేషనల్స్లో పాల్గొనడం జరిగింది. అదే రకంగా రాష్ట్ర అంతర్జిల్లాల పోటీల్లో పాల్గొని 10 బంగారు పథకాలు, 7 రజత పథకాలు, 3 కాంస్య పథకాలు సాధించిన శుభ సందర్భంగా మా కళాశాల విద్యార్థిని యాజమాన్యం తరఫున జగదీష్ మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావేదిక, ఉన్నతాధికారులకు విన్నపాలు అందజేసిన ప్రజలు. పంట కొనుగోలు చేసి కర్షకులకు 7 కోట్ల రూపాయలు చెల్లించకుండా టోకర వేసిన వ్యాపారి. చిలకలూరుపేట శీతల గిడ్డంగి గుమస్తా నాగరాజుపై ఏఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత రైతులు. కటకటాల్లోకి మాచర్ల పురపాలక సంఘం మాజీ చైర్మన్ తురకా కిషోర్ 2 వారాలు రిమాండ్ విధించిన న్యాయమూర్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.